ఈ వారం మీకు రాహువు రవిల అనుకూలత వల్ల అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలత ఎక్కువగా ఉంది. అప్రయత్న ధనలాభాలు కలిగే అవకాశముంది. కుటుంబపరంగా సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో అనోన్యత కలుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇక ఉద్యోగార్థులకు శుభకాలం. విదేశీ వీసాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి అవసరం. సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఈ వారం మీరు విష్ణు సహస్రనామాల పారాయణ, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి. అనుకూలతలు కలుగుతాయి. ఈ వారం మీకు శని అనుకూలత వల్ల పని భారమున్నప్పటికీ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు పని ఒత్తిడితో కూడా ధన లాభాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన వారమిది. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు అమలులో పెడతారు. అనవసర పోటీని నివారించండి. ప్రేమ వ్యవహారాలు కలిసిరావు. దుర్గాదేవి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మొత్తం మీకు తిరుగులేదు. వ్యాపారస్తులకు విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వాహన యోగం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన వారం. పదవి యోగముంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఖర్చుల్లో అదుపు అవసరం. లోన్లకు చేసే ప్రయత్నాలు, వృద్ధి ప్రయత్నాలు, పెట్టుబడులు అనుకూలిస్తాయి. దుర్గాదేవి ఆలయ సందర్శనలు మీకు శుభాలనిస్తుంది. వీలైనప్పుడు అమ్మవారికి కుంకుమ పూజన చేయించండి. ఈ వారం మీకు గ్రహబలాలు బాగున్నాయి. ముఖ్యంగా భాగ్యంలో శని, జన్మరాశిలో గురు సంచారాల వల్ల అనేక శుభాలు కలుగుతాయి. పనుల్లో శ్రమ ఉన్నప్పటికీ అనుకోని ధనలాభాలు అందుకుంటారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. స్టాక్స్, భూములపై పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు చాలా శుభఫలితాలు కలగనున్నాయి. సహోద్యోగుల సహకారం, అధికారుల మెప్పు కలుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఈ వారం మీరు హనుమంతుడి ఆరాధన చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మీకు రవి చంద్రుల శుభదృష్టి వల్ల మీకు అనేక శుభాలు కలగడానికి అవకాశాలున్నాయి. వ్యాపారులకు అదృష్ట యోగముంది. డబ్బుపరంగా విపరీతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. ఉద్యోగులకు శుభకరమైన వారం. వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారికి అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. వృత్తికి నిపుణులకు నూతన క్లయింట్లు పెరుగుతారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. అనవసర వాగ్విదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వెంకటేశ్వరస్వామి నిత్యారాధన మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మీకు గురుబలం ఎక్కువగా ఉంది. నూతన అవకాశాలు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ధనపరంగా చాలా కలిసి వచ్చే వారం. పెద్ద మొత్తాల్లో ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఎదుగుదలకు నూతన అవకాశాలు అందుకుంటారు. చంద్ర, శుక్రుల శుభదృష్టి కూడా కలిసి రావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జనసహకారం వల్ల తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సినీ మీడియా రంగాల్లో వారికి అనుకూలమైన వారం. నూతన అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మీకు లాభంలో కేతువు సంచారం వల్ల ఈ వారం మీకు నిరాడంబరంగా సాగుతుంది. అయినప్పటికీ అనూహ్యమైన విజయాలు లాభాలు పొందుతారు. బుధ, శుక్రుల అనుకూలత వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పిత్రార్జితమైన ఆస్తులు కలిసివచ్చే అవకాశముంది. వ్యాపారులు అనుకోని ధనలాభాలు కలుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాలను గడుపుతారు. విద్యార్థులకు ఈ వారం కొంచెం శ్రద్ధ అవసరం. వాహన డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం. అమ్మవారి ఆరాధన. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎర్రటి పూలతో అర్చన శుభాలనిస్తుంది. ఈ వారం మీకు చంద్ర, గురు సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన కాలం. రియల్ ఎస్టేట్ వారు నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థికంగా విపరీతమైన లాభాలను అందుకుంటారు. చాలా కాలం నుండి పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రైవేటు ఉద్యోగులకు ఆగిపోయిన ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారులకు నూతన వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. సరిగా వినియోగించండి. ఆడంబరాలకు వెళ్లవద్దు. అయితే శని సంచారం కొంత వ్యతిరేకంగా ఉండటం వల్ల మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. విష్ణు సహస్రనామాలు పఠించండి. మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మీకు రవి చంద్రులు శుభదృష్టి వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అనుకోని ధనలాభాలు, గౌరవ మర్యాదలు, ఆహ్వానాలు అందుకుంటారు.
ముఖ్యంగా వ్యాపారులకు శుభకాలం. వ్యాపారాలు సజావుగా సాగి వృద్ధి బాటపడతాయి. ధనలాభాలు కనిపిస్తున్నాయి. గురుబలం తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు మాత్రం నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వాగ్వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త అవసరం. నిత్యం శివారాధన మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మీకు రవి, బుధులు అనుకూలంగా ఉన్నారు. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. అన్ని వర్గాల వారికి అధిక ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు ఒక కొత్త అవకాశాన్ని అందుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు అద్భుతమైన కాలం. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశముంది. ఆంజనేయ స్వామి నిత్యారాధన, సుందరకాండ పారాయణ మీకు అనుకూలతలనిస్తుంది. ఈ వారం మీకు రవి, శుక్రుల అనుకూల దృష్టి మీపైన ఉండటం వల్ల గత కొద్ది కాలం నుండి ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వృద్ధిలో సాగుతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. జీవిత భాగస్వామి సలహాలు మీకు లాభిస్తాయి. వ్యాపార వర్గం వారికి ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తగ్గి అధికారాలు దృష్టిలో పడతారు. ఈ వారం మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. ఈ వారం మీకు రవి చంద్రుల అనుకూలత వల్ల తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. వ్యాపారాలు ధనపరంగా మంచి లాభాలు కళ్లజూస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు ప్రశాంతంగా గడిచే వారం. అయితే రాహు వ్యయంలో ఉండటం వల్ల మీకు ఖర్చులు పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లు కలిసి రావు. అత్యాశ మీకు నష్టాలను తీసుకొస్తుంది. జాగ్రత్త. దుర్గాదేవి ఆరాధన మీకు శుభాలనిస్తుంది.